అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 31వ తారీఖు మార్చి నుంచి 6వ తారీఖు ఏప్రిల్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. చాలామంది పుట్టినరోజు మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మనం నెలలను పట్టి చూస్తాం, కానీ అది చాలా తప్పు. ప్రతి ఒక్కళ్ళు కూడా తాము పుట్టిన మాసం ఏమిటో తెలుగు మాసాన్ని గుర్తించాలి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అనే మాసాలు ఉంటాయి మన తెలుగు మాసాలు. ఆ మాసాల్లో ఏ నక్షత్రంలో పుట్టామో అదే మన పుట్టినరోజు అన్నమాట. అలా కానీ ఎవరైతే పుట్టినరోజు చేసుకుని గుడికి వెళ్ళి తమ పేరు మీద అర్చన చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారో వాళ్ళకి 100 ఏళ్ళు దీర్ఘ ఆయుష్, సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం పుట్టిన నక్షత్రాన్ని ఏ నెలలో పుట్టామనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఆ రోజే జన్మదినం చేసుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైనా మరణిస్తే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు తిథులు ఉంటాయి, వాళ్ళ వారాల తిథులన్నీ ఉంటాయండి. ఆ తిథులు కూడా ఏ మాసంలో చనిపోయారో ఆ రోజు శుక్లపక్షమా బహుళపక్షమా ఏ పక్షంలో పోయారో ఆ తిథిని బట్టి వాళ్ళకు మనము పిండ ప్రదానం చేయాలన్నమాట. అందుకే నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఈ యొక్క తిథులు వారాలన్నీ చెప్తా. అయితే ఈ 31 మార్చి అని మీకు ఎప్పుడైతే చెప్పానో ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, జ్యేష్ఠ నక్షత్రం నుంచి శతభిష నక్షత్రం వరకు, షష్ఠి తిథి నుంచి ద్వాదశి తిథి వరకు ఉంటుందన్నమాట. మరి ఇన్ని విషయాలు మనం తెలుసుకోవాలి కదండి. కాస్త ఓపిక ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ వారం గ్రహాల కానీ స్థితి చూస్తే శుక్రుడు మారాడండి. శుక్రుడు కుంభరాశిలో ఉండే ప్రయాణం చేసే శుక్రుడు ఇప్పుడు మీనరాశిలోకి రావటం, మీనరాశి శుక్రుడికి ఉచ్చస్థితి అండి, అంటే చాలా గొప్ప ప్లేస్ అన్నమాట. మరి అటువంటి సమయంలో ఎవరైనా పుడితే వాళ్ళకి విపరీతమైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని, ఆలోచనల్ని కూడా శుక్రుడు ప్రసాదిస్తాడన్నమాట. మరి శుక్రుడు మీనరాశిలో వచ్చేసాడు. ఆయనతో పాటు సూర్యుడు, రాహు కూడా మీనరాశిలో ఉన్నారు. గురువు, బుధుడు ఇద్దరు కూడా మేషరాశిలో సంచరిస్తూ కన్యారాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో కుజుడు, శని సంచరిస్తున్నారు. చంద్రుడు ఈ యొక్క వృశ్చికం, ధనుసు, మకరం, కుంభరాశికి ప్రయాణిస్తూ వస్తున్నాడు అన్నమాట. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా మీ యొక్క బాధ్యతగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, మీ బంధువులకు, స్నేహితులకు తెలియచేయటం మీ కనీస ధర్మంగా పాటించండి. నేను thesimple.astrologer.com అని ఎందుకు పేరు పెట్టుకున్నానంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి అనేక కమర్షియల్ అయిపోయింది, జ్యోతిష్యం అంటే చాలా డబ్బు లాగేస్తారు, ఇంకేదో చేస్తారని అపోహలు చాలా ఉన్నాయండి. కానీ అవన్నీ ఏమీ లేవు. కేవలం సింపుల్ అస్ట్రాలజర్ అనేది ఎందుకు పెట్టానంటే సింపుల్గా ఉంటుంది మీ జాతకాలు, సింపుల్గా పరిహారాలు చెప్తాను, మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా సంతోషకరంగా. కేవలం నెగిటివిటీ ఏముండదండి, ప్రతిదానికి పరిష్కారం మాత్రమే ఉంటుంది. ఒక మంచి డాక్టర్ ఎట్లయితే రోగం గురించి మాట్లాడు రోగితో కేవలం మందులు మాత్రమే రాస్తాడనమాట, అలాగా నేను మీకు మంచిది మాత్రమే చెప్తాను. దయచేసి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. ముఖ్యంగా మీరు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదంటున్నారో వాళ్ళ ముఖం కనిపించే ఒక ఫోటో రైట్ హ్యాండ్ మగవాళ్ళు, లెఫ్ట్ హ్యాండ్ ఆడవాళ్ళు ఉండేటట్టుగా పంపించండి. మీ జాతకాలు నేను మీకు చదివి చక్కగా వినిపిస్తాను. చిన్నగా గురుదక్షిణ ఉంటుందండి, అది పే చేస్తే సరిపోతుంది. సింహరాశి వాళ్ళకి 31 మార్చి నుంచి 6వ తారీఖు ఏప్రిల్ వరకు సూర్యుడి యొక్క స్థితి మీనరాశిలో సంచరించడం వల్ల, మరి ఇది అష్టమ స్థితి అవ్వటం వల్ల ఈ వారం అంతా కూడా ఈ రాశి వాళ్ళు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శుక్రుడు సప్తమంలో ఉండి అనేక ఉపయోగాలు చేశాడండి. ఇప్పుడు ఆ శుక్రుడు కాస్త అష్టమంలోకి వెళ్ళిపోయి ఉద్యోగస్తులకి నానా కష్టాలు, నానా తంటాలు పెట్టేశాడు. సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, పొరపాట్లు చేయకూడదు, మీ గుర్తింపు ఉండదు, మీరు ఎంత కష్టపడ్డా కూడా అది ఇతరుల క్రెడిట్లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు ఆవేశానికి లోను కాకుండా, ఎందుకంటే సింహరాశి అంటే నిప్పు అంటే అగ్ని అన్నమాట, ఇక తొందరగా ఫైర్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా రోజు ఆదిత్య హృదయం, సూర్యాష్టకం చదువుకోవడం చాలా మంచిది. ఇకపోతే అష్టమంలో శుక్రుడు రావడం వల్ల బంధువులతో గొడవలు, స్నేహితులతో గొడవలు, అనేక లేనిపోని పిరిగితనం, భయాలు ఉంటాయన్నమాట. మరి ఇవన్నీ దాటాలంటే రోజు ఆదిత్య హృదయం, సూర్యాష్టకం తప్పనిసరి చదవాలి. ధనస్థానం ఈ వారం
ధనం బాగుంది. ఎందుకంటే ధనస్థానం ఇప్పుడు బాగా డెవలప్ అయిందన్నమాట. బాగా డబ్బు వస్తుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, అలాగే పిల్లల చదువు బాగుంటుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాల గురించి మీకు ముందే చెప్పాను. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా కొనడానికి ఎంతో అనుకూలమైన వారంగా ఈ వారాన్ని చెప్పొచ్చు. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల యొక్క చదువు విషయంలో వాళ్ళు విదేశాలకు వెళ్ళాలన్నా, దూర ప్రయాణాలు చేయాలన్నా ఎంతో అనుకూలంగా ఉంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటే ఈ వారం అంతా దూసుకెళ్ళిపోతారనమాట. ఇకపోతే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. పార్ట్నర్షిప్లు బాగా కలిసి వస్తాయి. అలాగే ఈ వారంలో మీరు అదృష్టంగానే చూసుకుంటే చాలా మంచి అదృష్టవంతులు, తండ్రి సహకారం బాగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా మీకు నేను చెప్పాను, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయని మాత్రం శుభవార్త చెప్పవచ్చు. మరి ఖర్చుల విషయంలోకి వస్తే ఖర్చులు అధికంగానే ఉంటాయండి. మరి సింహరాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు ఉదయం నుంచి రాత్రి వరకు జపా కుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ఇలా చదవండి, సక్సెస్ మీదే. చూశారు కదా 12 రాసులకి ఏ విధంగా ఉందో ఈ వారం చెప్పాను. మరి మీరందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసము ఎటువంటి ముహూర్తాలైనా సరే, ఎటువంటి ఇబ్బందులున్నా సరే, ఆఖరికి జ్యోతిషం నేర్చుకోవాలన్నా సరే నాకు పైన ఇచ్చినటువంటి నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నా ఆశీర్వాదాలు మీ అందరికీ ఎప్పుడు ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు.